మాతృదేవో భవ పితృదేవో భవ అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, భగవద్బంధులారా, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అన్నమాట. కులం మీదని ఎవరిని అడగొద్దనుకున్నా, కులం మీదని ఎవరిని అడగొద్దనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుణ్ణి కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా, కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నా, కన్యాదానం చేసే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దనుకున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మ భక్తి జ్ఞానాన్ని ఇచ్చే ఆ భగవద్గీతని అందరి చేతుల్లో చూడాలనుకుంటున్నా. కాబట్టి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఒక పెళ్ళికి బెంగళూరులో మా అక్కగారు వచ్చారు. ఎవరైతే నా చేతిలో గీత లేదన్నారో మళ్ళీ వెళ్ళి చేయబెట్టాను, ఒక్కసారి చూడమ్మా ఏమైనా మారిందా అని. నీకు కూడా సముద్రంలో చేపలు ఎట్లనో మళ్ళీ నీకు కూడా అట్లా డబ్బులు వస్తాయని చెప్పింది. జీవితంలో ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్గా ఉండేదండి, ఫ్యామిలీ అటాచ్గా ఉండేదండి. కానీ ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయిందండి, ఫ్యామిలీ డిటాచ్ అయిపోయిందండి. ఫ్యామిలీ దూరం అయిపోయారనమాట. ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనమందరం ప్రకృతి వైపు వెళ్ళాలండి. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు. నేను ఒకటి ప్రకృతి దేవోభవ అని పెట్టానమాట. ఆదివారం వస్తే మొక్కలు తింటుంటారు, కొంచెం తగ్గించి మొక్కలు నాటితే మంచిదన్నమాట. ఎందుకు అంటే ప్రకృతి బాగుండాలి, మనకి ఆ ప్రకృతితో మనకు సంబంధాలు ఉన్నాయి. రైతులు వరి పంట పండించడానికి ఆ పొలంలో నాటుతూ ఉంటారండి. నాటుతున్నప్పుడు దూరంగా నాటుతూ ఉంటారండి, కానీ అవి ఎదిగే కొద్దీ దగ్గర అవుతూ ఉంటుందండి. అట్లనే మన జీవితం కూడా, మనం కూడా వయసు పెరిగే కొద్దీ అందరినీ కలుపుకోవాలి, అందరూ మన అన్న వాళ్ళ భావన రావాలి. ఆ భావన ఈరోజు లేదు. 3 అడుగులు అడిగిన వాడిని నమ్ముకున్నా, 3 అడుగులు దొరికితే చాలనుకున్నా, 3 లేనని ఎప్పుడు చెప్పొద్దు అనుకున్నా, 3 నమ్మకాలకు దూరంగా బ్రతకాలనుకున్నా, మాసం మీదని ఎవరిని అడగొద్దు అనుకున్నా, మోసం చేయని జీవితం గడపాలనుకున్నా, మీసం ఉన్నా లేకున్నా పర్వాలేదనుకున్నా, మీకోసం నా జీవితం అని చెప్పాలనుకున్నా, మేకలు తోలినా పర్వాలేదనుకున్నా, మెకాలే చదువులు చదవద్దనుకున్నా, మానవత్వం ఉన్న వాళ్ళతో కలిసి నడవాలనుకున్నా, మాధవ తత్వం గురించి అందరికీ చెప్పాలనుకున్నా, మిడ్ నైట్ మసాలాలు నాకు వద్దనుకున్నా, మిడ్ డే మీల్స్ అందరికీ అందించాలనుకున్నా, మనమంతా ఒక్కటే అని మర్చిపోవద్దనుకున్నా, మనసంతా మీరే అని శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారికి చెప్పాలనుకున్నా. కాబట్టి ఆ గురువు సంబంధమే శాశ్వతం. ఒకప్పుడు మనకు కింద మొబైల్ పడితే అందులో నుంచి బ్యాటరీ బయటికి వచ్చేదండి, కానీ ఈరోజు మొబైల్ కింద పడితే మన గుండె కింద పడిపోయినట్లుగా ఫీల్ అవుతున్నారండి. వస్తువులు ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదండి, వాస్తవం సుఖాన్ని ఇస్తుందండి. ఇంట్లో సోఫా సెట్, డైనింగ్ సెట్, అన్ని సెట్ ఉందంట, కానీ మనిషి అప్సెట్ ఉన్నాడంట. జీవితంలో మనం ఒక టీవీ కొంటుంటామండి. టీవీ కొంటే వాడు ఒక పుస్తకం ఇస్తాడండి. ఎందుకు అంటే ఆ టీవీని ఎట్లా వాడాలి అని. మనిషి జన్మ సార్థకం కావాలి అంటే ప్రతి వాళ్ళు భగవద్గీత చదవాలి. భగవద్గీతలో 18 అధ్యాయాలండి. మొదటి 6 కర్మ, తర్వాత 6 భక్తి, తర్వాత 6 జ్ఞానం అన్నమాట. ఎవడి జీవితంలో కర్మ భక్తి జ్ఞానం ఉంటుందో వాడికి వైరాగ్యం ఆటోమేటిక్ వస్తుందండి. గంగా నది వైరాగ్యానికి ప్రతీక అన్నమాట. అంటే మనం భూమి మీద వచ్చాము, మనిషి జన్మ సార్థకం కావాలి. కాబట్టి పిల్లల నుంచే ఆ స్కూల్లో ఏదైతే ఉందో ఆ స్కూల్లో మొదటి తరగతి నుంచే ఆ పిల్లలకు శ్లోకాలు నేర్పిస్తే మంచిదన్నదే నా భావన అన్నమాట. ఎందుకు అంటే మాకు తెలియదు కొన్ని విషయాలు. విషయం తెలిస్తే జీవితం విశేషంగా ఉంటుందన్నమాట, లేకుంటే విషంగా మారుతుందన్నమాట. కాబట్టి మా వయసు అయిపోయింది, ఒక అనుభవంతో చెప్తున్నాను అన్నమాట. ప్రతి పిల్లలకు మనం రకరకాల వస్తువులు కొని ఇస్తూ ఉంటాం, కానీ అది తగ్గించేసి ప్రతి వాడి చేతిలో ఈరోజు మొబైల్స్ వచ్చేసాయండి. అదే ప్రతి వాడి చేతిలో ఒక భగవద్గీత ఉందనుకోండి, వాడు తప్పు పనులు చేయడండి, ధర్మ మార్గంలో నడుస్తుంటాడు. చాణక్య నీతిలో చాణక్యుడు ఒక మాట అంటాడండి, పుష్పే గంధ తిలే తైలం కాష్టే వహిం వయోగృతం ఇక్షాగుడ తథాదేహ పశ్చాతాత్మన వివేకత అంటాడు. పుష్పే గంధ అంటే పూల సువాసన ఉందంట, పుష్పే గంధ తిలే తైలం నువ్వులో నూనె ఉందంట, తిలే తైలం కాష్టే వహిం కర్రలో మంట ఉందంట, కాష్టే వహిం వయోగృతం పాలలో నెయ్యి ఉందంట, ఇక్షాగుడం చెరుకులో తీయదనం ఉందంట. ఈ 5 ఎట్లుందో పశ్చాతాత్మన వివేకత అంటాడు. మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలన్నమాట. మనమందరం ఆత్మస్వరూపులం.
కాబట్టి ఆ యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోండి, వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోండి. ఈ సంబంధాలే శాశ్వతమైన సంబంధాలు. ప్రతి మనిషి జీవితంలో ఆనందంగా ఉండాలనుకుంటారు. ఇంటికి పాలు వస్తే నీళ్ళు కలిపినావా అంటాడండి. అదే సాయంత్రం వాడికి మందు తాగాలనుకోండి, వాడే వెతుక్కుంటూ వెళ్తాడండి, చెడుని వెతుక్కుంటూ వెళ్తాడండి, మరీ నీళ్లు కలుపుకొని తాగుతాడండి. కాబట్టి అది తాగడం కన్నా ఇది ఆత్మజ్ఞానం సంబంధించిన ఆ భగవద్గీతని నీళ్ళగా మార్చుకొని మీరందరూ తాగితే మీ జన్మ సార్థకం అవుతుంది. మీ జీవితంలో ఎన్నో ఆనందంగా ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.